హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుందన్నమాట. ఏంటక్క ప్రతిరోజు అలారం పెట్టుకుంటావా? 5:30, 6కి లేచిపోతావా అని అనుకుంటున్నారు కదండి. మేము అలారాలు పెట్టుకోమండి. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మా ఇళ్ళ చుట్టూ ఉన్న కోళ్ళే మాకు అలారాలు అనమాట. కోడి కూతలతోటే లేచిపోయి మా పనులు మేము చేసుకొని మా గమ్యాలకు మేము వెళ్తూ ఉంటాం అన్నమాట. సో మా విలేజ్ లైఫ్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా నేనైతే బయట వాకిలు తుడిచి కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టేసి బ్రష్ చేసి అయితే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా. ఇంక వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్, ఇంకా వాళ్ళకి స్నాక్స్, ఇంకా వాళ్ళకి రిబ్బన్లు పెట్టి జడవేయడం, పిల్లలు బస్ ఎక్కే వరకు అయితే ఇంక వాళ్ళ చుట్టూనే తిరగాలన్నమాట. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి తెలియదు కదా. సో మనం అన్నీ కూడా దగ్గరుండి చెప్తూ నేర్పించుకుంటూ ఉండాలన్నమాట. ఒక చదువుతో పాటు లోక జ్ఞానము, ఎలా పని చేసుకోవాలి, ఎలా మెలకువగా ఉండాలి, ఎలా పెద్దవాళ్ళతో మాట్లాడాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అసలు ఇవన్నీ కూడా నేను పిల్లలకి దగ్గరుండి ఒక ఫ్రెండ్ లాగా చెప్తూ ఉంటానన్నమాట. సో మా హస్బెండ్ నాతో అంటూ ఉంటారు, సో పిల్లలు ఆడపిల్లలు కదా, సో దూరం పెట్టకూడదు, మనం దగ్గరగా తీసుకొని మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళకి మంచి చెడు తెలియచేస్తూ ఉండాలి అని మా హస్బెండ్ అంటూ ఉంటారు. యాజ్ అ మదర్గా ట్రీట్ చేస్తున్నా కొన్నిసార్లు ఫ్రెండ్ లాగా అయితే మాట్లాడుతూ ఉంటానన్నమాట నేను మా పిల్లలతోటి. ఇంకా వాళ్ళని అయితే రెడీ చేసేసి 7:15కి బస్ ఎక్కిచ్చేస్తే ఇంకా నేను నా చిన్న పాప రెడీ అయ్యి ఇంకా 8:30 కల్లా మేము డ్యూటీకి వెళ్ళిపోతామన్నమాట. ఇంక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక పక్క ఫ్యామిలీని చూసుకుంటూ, ఒక పక్క ఇంటి పనులు, ఒక పక్క మా అయ్యగారికి బాగాలేదు తనని చూసుకుంటూ, ఒక పక్క అయితే ఇంకా హస్బెండ్ని చూసుకుంటూ, ఇంకో పక్క యూట్యూబ్ని రన్ చేసుకుంటూ డ్యూటీకి వెళ్తూ నా బిజీ లైఫ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సపోర్ట్ చేసి ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్. ఓకే, ఇంకా నా గురించి అయితే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని అయితే బయటకు వచ్చానండి. సో అదేంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకు మ్యారేజ్ అయినటువంటి కుటుంబంలో నాకైతే అత్త, మామ, 5 ఆడపడుచులు, మా హస్బెండ్ ఒకరేనమాట. సో నేను వచ్చిన కొత్తల్లో నాకేమీ తెలిసేది కాదండి. ఎందుకంటే మాది నెల్లూరు, ప్రజెంట్ నేను ఉన్నది అయితే వెస్ట్ గోదావరి అన్నమాట. సో ప్రాంతాలు వేరయ్యి, భాషలు వేరయ్యి, నిజంగా ఆ యాసలు వేరుగా ఉంటాయి కదా. నాకైతే తెలిసేది కాదన్నమాట. అంటే ఇంకా ప్రాంతం వేరు, నెక్స్ట్ ఉన్నటువంటి మనుషులు కూడా కొత్త వాళ్ళు, ఎలా మాట్లాడాలి, ఎలా మెలగాలో తెలిసేది కాదు. సో మెల్లిమెల్లిగా అయితే ఇంకా తెలుసుకొని ఇంకా వాళ్ళతో ఎలా ఉండాలి ఏంటని అనేది తెలుసుకొని అయితే మారడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాది ఉమ్మడి కుటుంబంగానే ఉందండి. సో 15 ఇయర్స్ అవుతుంది మాకు మ్యారేజ్ అయ్యి. సో అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు నాకు ఏ రోజు కూడా తలంపు రాలేదండి. మా మాయ దగ్గర నుంచి, మా అత్తమ్మ దగ్గర నుంచి మా హస్బెండ్ని తీసుకొని పక్కకు రావాలన్న ఆలోచన నాకు రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి కొడుకు మీద, ఒక్కగానొక్క కొడుకు. సో మనం తీసుకొని పక్కకు వచ్చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. యాజ్ ఏ పేరెంట్గా ఇప్పుడు నేను పేరెంట్నే కదా. సో నా పిల్లలు ఎక్కడికో దూరంగా వెళ్ళి నన్ను విడిచి వెళ్తే నేను ఎంత బాధపడతాను. సో అదంతా ఆలోచించుకొని అయితే నేను ఏ రోజు కూడా నా హస్బెండ్ని అయితే ఇంకా పక్కకు తీసుకురావడం అయితే నేను చేయలేదండి. ఎందుకంటే నాకు పుట్టే పిల్లలైతే నిజంగా పెద్దవాళ్ళల్లోనే పెరగాలైతే అని నేను అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం మనకు ఉండదు కదండి. వాళ్ళు ఎన్నో మంచి విషయాలు పిల్లలకి చెప్తారనమాట. సో కాబట్టి వాళ్ళతోనే పెరగాలనుకున్నాను. సో నాకు 4 పిల్లలు పుడితే 4 పిల్లలు కూడా సో అత్తయ్య, మామయ్య చేతిలోనే పెరిగారు. అలాగే మా అమ్మ వారింటికి వెళ్తే మా అత్త, మా నాన్న, మా అమ్మ వాళ్ళ చేతిలోనే పెరిగారనమాట. ఇంకెంతకన్నా నాకు రిలేటివ్స్ అయితే ఎవరూ లేరండి. ఎందుకంటే ఉన్నా కూడా సో మనల్ని చూసి నవ్వేవారే తప్ప ఇంకా మనల్ని చేరదీసే వాళ్ళు అయితే ఎవరు లేరు. కాబట్టి నేను వాళ్ళ ప్రేమలే శాశ్వతమైతే అని అనుకుంటున్నానండి. కాబట్టి అయితే నేను ఏ రోజు కూడా ఉమ్మడి కుటుంబంలో నుంచి బయటికి రాను కూడా. ఓకే, ఇంకా నా పిల్లల్ని కూడా నేను అదే మనస్తత్వంతో పెంచాలని అయితే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకెలా మా పిల్లల్ని అయితే రెడీ చేసేసి అయితే ఇంకా స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా బట్టలు ఉతకాలి, ఇంకా హాల్ ఇవన్నీ కూడా ఇంకా తుడిచేసి అయితే వెళ్ళాలన్నమాట. నేను మా చిన్నమావయ్య గారు ఇంకా ఏదో నాతో సో కబుర్లు చెప్తూ ఉన్నారన్నమాట. సో చాలా కబుర్లు అయితే చెప్తారు, మంచిగా నవ్విస్తూ ఉంటారు, చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారన్నమాట మా చిన్నమావయ్య గారు. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇలా ఉంటుందండి. ఓకే, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే భరించక తప్పదండి. ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా సో ఇంకా ఫ్యామిలీ కోసమే కదా. ఇప్పుడు నేను ఇంత కష్టపడుతున్నాను నా ఫ్యామిలీ కోసమే కదండి. కాబట్టి మనం బయట వాళ్ళకి ఏం చేయట్లేదు కదా. కాబట్టి కష్టపడడంలో మాత్రం తప్పులేదన్నమాట. నేను ఏ రోజు కూడా పనిని వేరే వాళ్ళ మీద రుద్దాలని అయితే చూడనన్నమాట. నాకు ఓపిక ఉన్నంత కాలం అయితే నేను చేసుకుంటానండి. సో పని గురించి అయితే నేను దాక్కోవడం అనేది అయితే జరగదన్నమాట. సో నాకు పని అంటే అంత ఇష్టం అండి. సో
ఖాళీగా కూర్చున్నా సరే ఏదో ఒకటి చేస్తానే ఉంటాను. ఇంకా మా హస్బెండే అంటూ ఉంటారనమాట, ఖాళీగా ఒక దగ్గర కూర్చోవా నువ్వనని. ఏదో ఒక పని ఖాళీగా నాకు అస్సలు కూర్చోబుద్ధి అవ్వదండి. సో ఖాళీగా ఉన్న వాళ్ళని చూసినా నాకు కోపం అన్నమాట. సో ఎందుకంటే గడిచిపోయిన కాలం మరీ తిరిగి రాదు కదా. సో మనము ఓపికగా ఉన్నప్పుడే, వయసులో ఉన్నప్పుడే 4 రాళ్ళు సంపాదించుకోవాలని అయితే నా ఆశ. ఇంకా మేము ఇప్పుడు సంపాదిస్తేనే కదండి రేపు పిల్లలకి చదువులకి కానీ, ఇంకా వాళ్ళ భవిష్యత్తుకి కానీ, ఇంకవన్నిటికి మేము వెనక్కి వెయ్యాలి కదా. సో మాదేం పెద్ద రిచ్ ఫ్యామిలీ ఏం కాదండి. మాది చాలా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నమాట. సో ఇప్పటి నుంచి కష్టపడితే కానీ ఆ రోజుకి పిల్లలకి కావాల్సినటువంటివి కూడా మేము అందించలేం కదా. కాబట్టి అయితే నేను మా హస్బెండ్ అహర్నిశలు కష్టపడుతూనే ఉంటామండి. నిజంగా ఇంకా మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి. ఆ పైన దేవుడి మీద ఆధారపడాలన్నమాట. అంతేకాకుండా ఇంకా గాల్లో దీపం పెట్టేసి దేవుడా అంటే అది కుదరదు కదండి. కాబట్టి నేను ఎప్పుడు కూడా నన్ను నేను నమ్ముకుంటాను, తర్వాత అయితే దేవుణ్ణి నమ్ముతానండి. అంతేగాని నేను మనుషుల మీద ఆధారపడను అనమాట. ఎవరో పెడతారు, ఎవరో తింటారులే, ఏదో చేద్దాంలే, ఇంకా అత్తమావి మీద ఆధారపడదాం అన్న ఆలోచన నాకైతే రాదనమాట. కాబట్టి నేను ఇంత కష్టపడుతూ ఉంటానండి. నాకు కష్టపడడమే ఇష్టం అన్నమాట. సో ఇంత డ్యూటీ, ఎంత కష్టపడుతున్నా సరే మళ్ళీ ఎక్కడన్నా పని దొరికితే బాగుంది చేద్దామన్నంత ఆలోచన అయితే నాకు వస్తూ ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇలాగైతే ఉందన్నమాట. సో నైట్ అయితే ఇంక నేను స్కూల్ నుంచి అయితే వచ్చేసాను. నైట్ అయిపోయింది. ఇంకా పిల్లలకి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పాలకూర పప్పు అయితే వండాను, ఇంకా రైస్ అయితే పెట్టేసాను అనమాట. ఇంక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ నా మనస్తత్వం నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.